Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing great. Quantifiers Part 3. ఈ వీడియోలో మరికొన్ని క్వాంటిఫైర్స్ గురించి అవి ఏ రకంగా ఉపయోగిస్తాము, ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము, ఇవి కౌంటబుల్ నౌన్స్గా అంటే లెక్క పెట్టగలిగిన వస్తువులక లెక్క పెట్టలేని అంటే అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగిస్తామా అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద వర్డ్స్ క్వాంటిఫైయర్స్ని ఉపయోగించడం ఎట్లాగో అనేది చూద్దాం. రైట్, సాధారణంగా ప్రతిరోజు మనము తెలుగులో కొన్ని పదాలు వాడుతుంటాం. ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, కొద్దిగా ఉంది, కొంచెమే ఉంది, సగమే ఉంది, సరిపోయేంత ఉంది అనే ఈ తెలుగు పదాలు మన వాడుక భాషలో ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి సిచ్యువేషన్లో వాడుతూనే ఉంటాం. అయితే వీటిని మరి ఇదే పదాలు ఇంగ్లీష్లో కూడా వాడటం జరుగుతుంది. ఇంగ్లీష్లో కూడా ఆ పదాలను యూజ్ చేసి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే వీటిని ఈ మిగిలిన వీటన్నిటి క్వాంటిఫైయర్స్ అంటాము అనేది మనం తెలుసుకున్నాం కదా. ఈ క్వాంటిఫైయర్స్ని ఏ రకంగా మరి సెంటెన్సెస్లో ఉపయోగించాలి అనేది చూద్దాము. ఇప్పుడు నేను ఇచ్చిన ఇక్కడ లిస్ట్ ఏదైతే ఉందో అది కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ రెండిటికి ఉపయోగించబడే పదాలు ఇవి. అంటే ఏవైనా వస్తువులు లెక్క పెట్టగలిగినప్పుడు, లెక్క పెట్టలేనప్పుడు రెండు సిచ్యువేషన్స్లో, రెండు సందర్భాలలో ఈ పదాలన్నింటినీ ఉపయోగించవచ్చు. అవి ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కైండ్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. రైట్, ఫస్ట్ మనం డిఫరెన్స్ బిట్వీన్ అ ఫ్యూ అండ్ అ లిటిల్ అంటే అ ఫ్యూ అనే పదం తెలుగులో మనం ఏమంటాం దాన్ని కొన్ని, అ ఫ్యూ అంటే కొన్ని, అ లిటిల్ అంటే కొంచెం. అంటే మనం తెలుగులో చెప్పేదానికి కూడా ఎంత డిఫరెన్స్ ఎంతో చూడండి. కొన్ని అంటే ఏంటి, లెక్క పెట్టగలిగిన వాటిని కొన్ని అంటాము. కొంచెం అని ఎప్పుడు అంటాము, ఏదైతే లెక్క పెట్టలేమో దాన్ని కొంచెం అంటాము. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా అ ఫ్యూ అంటే వాటిని మనం లెక్క పెట్టచ్చు. అ లిటిల్ అంటే దాన్ని లెక్క పెట్టలేము అంటే అవన్నిటి కలిపి ఒక గ్రూప్ లాగా మనము వాటిని సంబోధిస్తూ ఉంటాం. రైట్, సో దాని మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే అ ఫ్యూ అంటే అ ఫ్యూ చైర్స్, అ ఫ్యూ కంప్యూటర్స్, అ ఫ్యూ రిపోర్ట్స్, అ ఫ్యూ బ్యాగ్స్, అ ఫ్యూ బుక్స్. అంటే దీంట్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలో, అ ఫ్యూ అని వచ్చినప్పుడు ప్లూరల్లో అన్నిట్లో ఎస్ అనేది వస్తుంది. ఓకే, ఎస్ అనేది వచ్చింది అంటే అక్కడ మనం రాయాల్సింది అ ఫ్యూ అని గుర్తుపెట్టుకోవాలి కొంచెం గురించి మాట్లాడినప్పుడు. ఓకే, అయితే అ లిటిల్ అంటే ఇది కూడా కొంచెమే కానీ ఇది అన్కౌంటబుల్కి ఉపయోగించే పదాలు ఇవి. అ లిటిల్ ఫర్నిచర్ అంటే కొంచెం సామాను అంటాం కదా. అ లిటిల్ ఎక్విప్మెంట్ అంటే కొంచెం సామాగ్రి, కొంచెం ఇన్ఫర్మేషన్, నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తావా, నాకు కాస్త హోంవర్క్ ఉంది, నాకు కొంచెం పని ఉంది, కొంచెం హోంవర్క్ ఉంది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తావా అంటాం కదా. అదే ఆ ఫ్యూ ఇన్ఫర్మేషన్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తావా అనలేము. అంటే ఏంటి, తెలుగులో ఏ రకంగా క్లియర్గా కొన్ని, కొంచెం అంటే దేనికి ఉపయోగిస్తామో అదే విధంగా ఇంగ్లీష్లో కూడా అ ఫ్యూ అంటే లెక్క పెట్టడం, అ లిటిల్ అంటే లెక్క పెట్టలేని వస్తువులకు ఉపయోగించేవి అని అర్థం. సో వీటిని సెంటెన్సెస్లో ఏ రకంగా ఉపయోగించాలి అనేది కూడా చూద్దాం. ఆల్రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వీ హ్యావ్ ఫ్యూ చైర్స్ లెఫ్ట్ ఫర్ పీపుల్ టు సిట్. ఇక్కడ నేను డివైడ్ చేసా చూడండి. వీ హ్యావ్ ప్లస్ ఫ్యూ చైర్స్ లెఫ్ట్. ఫ్యూ ఎప్పుడు ఉపయోగిస్తాము, చైర్స్ అనే నౌను ప్లూరల్లో ఉన్నప్పుడు, అంటే కొన్ని కుర్చీలు అర్థం. ఓకే, లెఫ్ట్ అంటే మిగిలాయి. ఓకే, వీ హ్యావ్ ఫ్యూ చైర్స్ లెఫ్ట్ ఫర్ పీపుల్ టు సిట్. మన యొద్ద ఇంకా కొన్ని కుర్చీలు మిగిలాయి ఎవరైనా కూర్చోవటానికి. పీపుల్ అంటే మనుషులు కూర్చోవటానికి. సో అది తెలుగు మీనింగ్. అట్లాగే సిమిలర్ మీనింగ్ వచ్చే విధంగా సేమ్ సెంటెన్సెస్ మీకు ఈజీగా ఉండటానికి సేమ్ ప్యాటర్న్లో నేను ఇచ్చా. ఒకసారి వాటన్నిటిని చదువుదాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, వీ హ్యావ్ ఫ్యూ టికెట్స్ ఫర్ సేల్ అంటే మన దగ్గర కొన్ని టికెట్స్ అమ్మకానికి ఉన్నాయి. థర్డ్ వన్ ఏంటి, వీ హ్యావ్ ఫ్యూ కంప్యూటర్స్ టు బి రిపేర్డ్. మన దగ్గర కొన్ని కంప్యూటర్స్ రిపేర్ చేయబడటానికి ఉన్నాయి. ఓకే, నెంబర్ 4, వీ హ్యావ్ ఫ్యూ గ్లాసెస్ టు డిస్ట్రిబ్యూట్. మన దగ్గర కొన్ని గ్లాసెస్ ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ చేయటానికి అంటే పంచి పెట్టడానికి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హీ హ్యాస్ ఫ్యూ బ్యాగ్స్ టు సెల్. అతని వద్ద ఇంకా కొన్ని బ్యాగ్స్ అమ్మటానికి ఉన్నాయి. ఇంకొకటి లాస్ట్ ఏంటి, షీ హ్యాస్ ఫ్యూ రిపోర్ట్స్ టు కలెక్ట్. ఆమె ఇంకా కొన్ని రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవలసి ఉంది. అంటే ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ ద సేమ్ వే. ఒకే రాగా వీ హ్యావ్ ఫ్యూ అని నౌన్ వచ్చి తర్వాత ఆ నౌన్కు తగిన పని ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది ఎండ్లో.
అయితే ఫ్యూ టికెట్స్ అంటే సెల్ చేయడానికి, గ్లాసెస్ అంటే డిస్ట్రిబ్యూటివ్, బ్యాగ్స్ అంటే సెల్, కంప్యూటర్స్ అంటే రిపేర్కి, రిపోర్ట్స్ అంటే కలెక్ట్ చేయడానికి. అంటే ఈ నౌన్స్ని బట్టి అక్కడ వచ్చే యాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఏం యాక్షన్ అక్కడ వస్తుంది అనేది ఆ నౌన్ని బట్టి ఉంటుంది. సో ఈ రకంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వెరీ ఈజీగా ఉండొచ్చు. సో అదేవిధంగా మిగిలిన వర్డ్స్ని కూడా ఏ రకంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసి క్వాంటిఫైయర్స్ని ఉపయోగిస్తాం అనేది చూద్దాం. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ లిటిల్. లిటిల్ అనేది కొంచెం అని చెప్పుకున్నాం కదా. కొంచెం అంటే దీన్ని అన్కౌంటబుల్కి ఉపయోగించేది. అది పెద్ద సామాన్ అయినా ఏదైనా కూడా అన్నీ సేమ్ ఉన్నప్పుడు అది కౌంట్ అనొచ్చు. ఇప్పుడు ఫర్నిచర్ అంటే ఒక సోఫా, ఒక చైర్, ఒక టేబుల్, ఒక సెంటర్ టేబుల్ అన్నీ కలిపి, కాబట్టి అవన్నీ ఒక్కొక్కటే ఉంటుంది. వాటన్నిటి కలిపి ఫర్నిచర్ అంటాం. కాబట్టి ఇది సింగ్యులర్ ఇక్కడ, రైట్? ఓకే. నెంబర్ 1, ఐ బాట్ అ లిటిల్ ఫర్నిచర్. నేను కొంత సామాను కొన్నాను. కొంత అంటే కొంచెం అని అర్థం. ఓకే, నేను కొంత సామాను కొన్నాను. సెకండ్ ఏంటి? వీ నీడ్ లిటిల్ ఎక్విప్మెంట్. మనకు కొంచెం సామాగ్రి అవసరం. మనకు కొంచెం సామాగ్రి, ఎక్విప్మెంట్ అంటే సామాగ్రి అవసరం. వీ నీడ్ లిటిల్ ఎక్విప్మెంట్. థర్డ్ ఏంటి? దే గేవ్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు చాలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా కొంచెం ఇన్ఫర్మేషనే ఇచ్చారు. కొన్ని ఇన్ఫర్మేషన్ అనకూడదు, ఎందుకంటే ఎస్ అనే పదం ఇక్కడున్న నౌన్స్కి రాదు. ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్, వీటికి ఎస్ అనే పదం వాడబడదు. ఇది సింగులర్గానే ఉంటుంది కలెక్టివ్ నౌన్గా, కాబట్టి అది ఒకటే పదంగా వాడతాం. సో నెక్స్ట్ వన్ ఏంటి? వీ హ్యావ్ లిటిల్ హోంవర్క్. మాకు కొంచెం ఇంటి పని ఉంది. షీ ఈజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఆమె కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది అంటే అమాయకంగా, అయోమయంగా ఉంది అని అర్థం. ద లాస్ట్ వన్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ వాస్ లిటిల్ టఫ్. క్వశ్చన్ పేపరు కొంచెం కష్టంగా ఉండింది. అంటే ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ పేపరు కష్టంగా ఉండింది అంటే ఇవన్నీ ఏంటి మనకేం తెలుపుతున్నాయి అంటే ఇవన్నీ నౌన్సే, కానీ అన్కౌంటబుల్ నౌన్స్. కాబట్టి వీటికి లిటిల్ అనే పదాన్ని ఉపయోగించి ఈ సెంటెన్సెస్లో ఆ నౌన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. ఓకే, లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నెంబర్ 1, దెర్ ఈజ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్. ఇనఫ్ అంటే సరిపోయేంత తెలుగులో. అయితే అందరికీ సరిపోయేంత ఆహారం ఉంది, అది మీనింగ్ తెలుగులో. దెర్ ఈజ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఇనఫ్కి, ప్లెంటీకి, అ లాట్ ఆఫ్కి డిఫరెన్స్ చెప్పడానికి ఈ 3 పదాలను ఉపయోగించి మీకు సెంటెన్సెస్ చెప్పటం అనేది జరుగుతుంది. ఓకే, ఇనఫ్ అంటే సరిపోయేంత, అంటే ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ సరిపోయేంత ఉంది, తృప్తిగా తినేంత ఉంది. అట్లాంటప్పుడు దెర్ ఈజ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ సరిపోయేంత ఆహారం ఉంది, రైట్? అయితే సెకండ్ది ఏంటి? దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అంటే ఆహారం సమృద్ధిగా ఉంది, ఎంతనన్నా తిననియండి, ఎంతమంది రానియండి, ఆహారం అయిపోదు. దాన్ని ప్లెంటీ అంటారు. ప్లెంటీ అంటే సమృద్ధిని ప్లెంటీ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అంటే ఆహారం సమృద్ధిగా ఉంది. ఇక్కడ ఈ క్వాంటిఫైయర్ ఏంటి అంటే ద లార్జ్ క్వాంటిటీకి చెప్పబడే క్వాంటిఫైయర్ ఇది ప్లెంటీ. ఇనఫ్ కూడా పెద్ద అమౌంట్కి చెప్పబడే క్వాంటిఫైయర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఎట్ ద పార్టీ అంటే పార్టీలో చాలా ఎక్కువ జనం ఉన్నారు. అ లాట్ ఆఫ్ పీపుల్ అనేది కౌంటబుల్ అంటే అ లాట్ ఆఫ్ అనేది కౌంటబుల్కి అన్కౌంటబుల్కి కూడా ఉపయోగిస్తాము. ఫోర్త్ ఏంటి? షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనకు కనిపించదు కానీ దాన్ని మనం ఫీల్ చేయగలం, అది రైట్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆమెకు చాలా అనుభవం ఉంది అంటే ఇది అన్కౌంటబుల్ నౌన్, పైది అ లాట్ ఆఫ్ పీపుల్ అనేది కౌంటబుల్ అంటే లాట్ ఆఫ్ అనేది కౌంటబుల్కి అన్కౌంటబుల్కి రెండిటికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ సీన్ ద మూవీ సెవరల్ టైమ్స్. ఇక్కడ
మనం సెవరల్ అనే పదాన్ని గురించి చూస్తాం. సెవరల్ అనేది కూడా క్వాంటిఫైయరే, కానీ సెవరల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే కౌంటబుల్ నౌను, అది కూడా 2, 3, 4 సార్లు, అంతకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. తక్కువైతే ఒకటే టైం, 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ, అంతకన్నా ఎక్కువైతే మళ్ళీ మెనీ టైమ్స్ అయిపోతుంది. కాబట్టి 3, 4 సార్లు ఏదైనా ఒకటి చూసామా, ఏదైనా పని చేసామా అన్నప్పుడు సెవరల్ టైమ్స్ అని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ సీన్ ద మూవీ సెవరల్ టైమ్స్, నేను ఆ మూవీని 3, 4 సార్లు చూశాను అని చెప్పేటప్పుడు సెవరల్ అని చెప్తాం. ఏదైనా ఒక సంగతిని 2, 3 సార్లు కానీ 3, 4 సార్లు కానీ చేసినప్పుడు ఇట్లాంటి పదాన్ని ఉపయోగించడం అనేది కౌంటబుల్ నౌన్కి ఉపయోగిస్తాము. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి, స్మాల్. స్మాల్ అనేది కూడా క్వాంటిఫైయర్. స్మాల్ అంటే కొద్దిగా, కొంచెము, కొన్ని ఉన్నాయి అన్నప్పుడు ఉపయోగిస్తాం. అదేంటి, షీ మేడ్ అ స్మాల్ ప్రాఫిట్ ఫ్రమ్ ద సేల్, అంటే అమ్మకాలలో ఆమెకు కొద్దిగా లాభం వచ్చింది. కొద్దిగా అంటే అన్కౌంటబుల్ ఇక్కడ ఇది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి, హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ స్మాల్. అతడు చేసిన సహాయం, సహకారం ఆర్ దోహదం చాలా చిన్నది. అంటే అది ఏదో ఒక పని, చాలా చిన్న పని చేయడం అన్నప్పుడు కూడా ఈ రకమైన స్మాల్ అనే పదాన్ని క్వాంటిఫైయర్గా ఉపయోగించడం జరుగుతుంది. రైట్, I think I have made many quantifiers clear in this video. చాలా క్వాంటిఫైయర్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాము, కౌంటబుల్స్గా అన్కౌంటబుల్స్గా ఉపయోగిస్తామా అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ డూ సో, kindly like, share and subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.